హే! నువ్వు కావేరి కదా? అవును. ఎందుకలా అడుగుతున్నారు? మీరెవరు? ఒసేయ్ మెంటల్ ఇంకా గుర్తుపట్టలేదా? నేను శ్రీవేణిని. అవును కదా! చాలా మారిపోయావే నువ్వు. మన ఇంటర్మీడియేట్ అవ్వగానే ఊరికి మారిపోయారు మీరు. అప్పటినుంచి అడ్రస్ లేదు, ఫోన్ లేదు, ఏం లేదు. ఇన్నేళ్లలో చాలా మారిపోయాం కదా! అవును వేణి. అప్పటి పరిస్థితులు అలా ఉండేవి. ఏం చేద్దాం? మధ్యలో ఒకసారి నేను మన ఊరు వెళ్ళాను కానీ అప్పటికే మీరు సిటీ వెళ్ళిపోయారని తెలిసింది. అవును. కొన్ని సంవత్సరాల క్రితమే సిటీకి వచ్చేసాం. 3 ఏళ్లయింది నేను ఇదే కంపెనీలో పనిచేస్తున్నాను. మంచిదైందిలే. ఇలాగైనా మనం కలిసాం. నేను ఇవాళ డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా జాయిన్ అయ్యాను. అదేంటి కావేరి? మన డిగ్రీలు పూర్తయి చాలా కాలమైంది కదా! ఇలా నువ్వొక ఫ్రెషర్‌లాగా జాయిన్ అవ్వడం ఏంటి? అదంతా ఎందుకడుగుతావులే. ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. ఇన్నేళ్ల తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ కావేరిని కలవడం నిజంగా నాకు చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. ఒకే చోట కలిసి చదువుకున్నట్టు ఇప్పుడు మళ్ళీ ఒకే చోట కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. కానీ తన పరిస్థితి అంతగా బాగున్నట్టయితే అనిపించడం లేదు. అసలు ఏం జరిగిందనేది తెలుసుకోవాలనిపించింది. కొన్ని రోజుల తర్వాత ఒక వీకెండ్ చూసుకొని నేను కావేరి ఆఫీస్‌కి దగ్గరలో ఉన్న ఒక పార్కుకు వెళ్ళాం. కాసేపు సరదాగా పార్క్ అంతా తిరిగి ఒక చోట కూర్చున్నాం. ఇప్పుడు చెప్పవే కావేరి. నిన్ను చూస్తుంటే నువ్వు ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టు నాకు క్లియర్‌గా తెలుస్తోంది. నువ్వు ఊహించింది నిజమే. నా డిగ్రీ పూర్తయిన తర్వాత అమ్మా, నాన్న నాకు పెళ్లి చేయాలనుకున్నారు. కానీ అప్పటికే నేను నా క్లాస్‌మేట్ కుమార్‌ని ప్రేమించాను. ఇంట్లో ఆ విషయం చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు. దాంతో నేను, కుమార్ పారిపోయి పెళ్లి చేసుకున్నాం. కుమార్ ఏదో చిన్న జాబ్ చూసుకున్నాడు. ఉన్నంతలో మాకు అలా గడిచిపోయేది. పిల్లలు పుట్టిన తర్వాత ఖర్చులు పెరుగుతూ వచ్చాయి. ఆయన సంపాదన సరిపోయేది కాదు. దాంతో నేను కూడా చుట్టుపక్కల పిల్లలకి ట్యూషన్లు చెప్పడం ఎలాగోలా నెట్టుకొచ్చాం. కానీ పిల్లల చదువులు, కుటుంబ భారం అంతా తన మీద పడటం కుమార్‌లో అసహనాన్ని పెంచింది. మెల్లిమెల్లిగా తను నాతో గొడవలు పడడం మొదలుపెట్టాడు. అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకున్నా. అసలు అప్పుడు నాది పెళ్లి చేసుకునే వయసు కూడా కాదు. 25 ఏళ్లకే 2 పిల్లలు పుట్టేశారు నాకు. మళ్ళీ వాళ్ళని పెంచడం, చదివించడం ఇదంతా నాకు ఒక తలనొప్పి. నాకంటూ ఒక కెరీర్ ఉండాలని ఆశపడ్డాను నేను. అటువైపుగా ఆలోచించకుండా నిన్ను పోషించడంతోనే సరిపోయింది నాకు. అదేంటండి అలా అంటారు? మీకోసం నేను కూడా అమ్మానాన్నల్ని వదిలేసి వచ్చాను కదా! రాకపోయినా బాగుండేది. వచ్చి ఏం సాధించావు? నన్ను కష్టపెట్టడం తప్ప నువ్వు ఇంకేం చేయడం లేదు అంటూ రోజుకో గొడవ మా మధ్య. ఆ రోజు మా పెద్ద పాపకి 6వ పుట్టినరోజు. సాయంత్రం వాళ్ళ నాన్న తన కోసం కొత్త బట్టలు, కేక్ తీసుకొస్తాడని ఎంతో ఆశగా నా కూతురు గుమ్మం దగ్గర నిలబడి ఎదురుచూసింది. ఎంత చీకటి పడినా ఆయన ఇంటికి రాలేదు. చూసి చూసి పిల్లలకు సర్ది చెప్పి వాళ్ళని నిద్రపుచ్చాను. కానీ నేను మాత్రం తెల్లవార్లు నిద్రపోకుండా ఆయన కోసం ఎదురుచూశాను. ఆయన రాలేదు. ఆ మరుసటి రోజు ఇంటికి ఒక పోస్ట్ వచ్చింది. ఇక మీ భారం మోయడం నా వల్ల కాదు. నాకంటూ ఒక భవిష్యత్తుంది. గొప్పగా సెటిల్ అవ్వాలని కలలున్నాయి. ఇప్పటికైనా వాటిని నెరవేర్చుకోవడానికి నాకు ఒక అవకాశం దొరికింది. అందుకే నేను మిమ్మల్ని వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. ఇట్లు కుమార్ అని రాసి ఉంది ఆ లెటర్‌లో. అంతే. ఆ నిమిషం నా గుండె ముక్కలు అయినట్టు అనిపించింది. ఆయన్ని నమ్ముకొని తల్లిదండ్రుల్ని కాదని వచ్చినందుకు ఇది నాకు దేవుడు వేసిన శిక్షేమో అనిపించింది. తిరిగి పుట్టింటికి వెళ్ళే పరిస్థితి కాదు నాది. ఎలాగైనా పిల్లల్ని పోషించుకోవాలన్న ఆలోచనతో అక్కడే చిన్న చిన్న పనులు చేసుకుంటూ 4 ఏళ్లు గడిపేశాను. సిటీకొస్తే ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో అన్న ఆశతో ఇక్కడికి వచ్చి కొద్దో గొప్పో కంప్యూటర్ వర్క్ నేర్చుకొని మన కంపెనీలో జాబ్‌కి అప్లై చేశాను. ఇప్పుడు ఈ ఉద్యోగం నా పిల్లల్ని పోషించుకోవడానికి నాకు చాలా ఉపయోగపడుతుంది. ఐయామ్ రియల్లీ సారీ కావేరి. నీ లైఫ్‌లో ఇంత ట్రాజెడీ ఉంటుందని
నేను అసలు ఊహించలేదు. సరేలే, నా సమస్య ఎప్పుడు ఉండేదే కానీ నువ్వు చెప్పు వేణి, ఎలా ఉంది నీ లైఫ్? పర్వాలేదు, బాగానే ఉంది. 4 ఏళ్ల క్రితమే నా పెళ్ళయింది. 1 సంవత్సరం బాబు కోసం ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడు బాబుని అమ్మ చూసుకుంటుంది. నా హస్బెండ్ డాడీ వర్క్ చేసే కంపెనీలోనే పనిచేస్తున్నారు. ఆయనకి వాళ్ళ పేరెంట్స్ ఎవరూ లేరు. సో నేను, ఆయన, మా బాబు, అమ్మ, నాన్న అందరం కలిసి మా ఇంట్లోనే ఉంటున్నాం. సింపుల్ అండ్ హ్యాపీ. పెద్ద సమస్యలంటూ ఏమీ లేవు. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ వేణి. సరే కానీ ఇవాళంతా ఖాళీయే కదా, పోనీ మా ఇంటికి వెళ్దాం పదా అన్నాను నేను. వద్దులే వేణి, ఇంకెప్పుడైనా చూద్దాం అని బదులిచ్చింది కావేరి. అయితే ఇంకాసేపు ఇక్కడే ఉందాం. నేను ఆయనకు ఫోన్ చేసి లేట్ అవుతుందని చెప్తానులే అని నా ఫోన్ తీసుకొని చూసేసరికి ఆల్రెడీ నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. దాంతో నేను కావేరి ఫోన్ తీసుకొని ఆయనకు కాల్ చేశాను. కాల్ లిఫ్ట్ చేయగానే, ఈ నెంబర్ నీకెలా తెలిసింది? 4 ఏళ్ళు అయిపోయింది నేను నిన్ను వదిలేసి వచ్చి. ఇంకా ఎన్నేళ్ళు నా వెంట పడతావు? నా బతుకేదో నేను హాయిగా బతుకుతున్నాను, ఇది కూడా చెడగొడదాం అనుకుంటున్నావా? మళ్ళీ నీ నుండి ఫోన్ వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు అనేసి ఆయన కాల్ కట్ చేశాడు. ఒక్కసారిగా నా గుండె జారిపోయినట్లు అనిపించింది. ఫోన్ కావేరికి ఇచ్చేసి ఇక వెళ్దాం పదా అన్నాను తనతో. అదేంటి వేణి, కాసేపు ఉందామన్నావు కదా? లేదు కావేరి, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని అక్కడి నుంచి బయలుదేరి కావేరికి క్యాబ్ బుక్ చేసి నేను నా కారులో ఇంటికి వచ్చేశాను. ఇంట్లోకి వెళ్ళగానే ఆయన ఎదురొచ్చి, అయిపోయిందా మీ ఫ్రెండ్ని కలవడం? అంతగా ఏం మాట్లాడుకున్నారేంటి? వెళ్ళినప్పటి నుంచి నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు నువ్వు అంటూ ఆపకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. నాకు కొంచెం తలనొప్పిగా ఉందండి, కాసేపు నిద్ర పెడతాను అని చెప్పేసి గదిలోకి వెళ్ళి కూర్చున్నాను నేను. అంటే కావేరిని మోసం చేసింది మా ఆయన, కానీ అతని పేరు కుమార్ అని చెప్పింది కదా, ఈయన పేరు అనంత్ కదా, ఒకవేళ అబద్ధం చెప్పాడా? ఏంటి గందరగోళం అనుకుని ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోయిన తర్వాత ఆయన ఫోన్లో కావేరి నెంబర్ డయల్ చేశాను. ఆ నెంబర్ ఆల్రెడీ ఆయన ఫోన్లో సేవ్ చేసి ఉంది. నా అనుమానం నిజమైంది. కావేరిని మోసం చేసిన తన భర్త కుమార్ ఎవరో కాదు, నా భర్తే. ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? నా ఫ్రెండ్ని మోసం చేసిందే కాకుండా మా నాన్న దగ్గర అసిస్టెంట్గా చేరి మంచివాడని ఇంప్రెషన్ సంపాదించి బ్యాచిలర్ని అని అబద్ధం చెప్పి మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నాడన్నమాట. ఇలాంటి వాడితో నేను 4 ఏళ్ల నుంచి కలిసి బతుకుతున్నానా? ఈ ఆలోచనలతో ఆ రాత్రంతా నాకు అసలు నిద్ర కూడా పట్టలేదు. ఆ తర్వాత రోజు ఉదయమే అనంత్ కోసం ఇంటికి పోలీసులు వచ్చారు. మిస్టర్ అనంత్ కుమార్, మీరు మీ మొదటి భార్య కావేరిని మోసం చేసి రెండో పెళ్లి చేసుకొని 4 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్నారని మాకు కంప్లైంట్ వచ్చింది. లేదు సార్, అలాంటిదేం లేదు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు అనంత్. అయినా నా మీద కంప్లైంట్ ఎవరిచ్చారు? కావేరి ఇవ్వలేదు, నేనే ఇచ్చాను అని సమాధానం ఇచ్చాను నేను. వేణి, ఏం మాట్లాడుతున్నావు? ఏ, నేను చెప్పింది అబద్ధమా? నీ మొదటి భార్య పేరు కావేరి కాదా? ఆ విషయం దాచేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కదా. నిజమే వేణి, నేను చేసింది తప్పే. కానీ ఆ కావేరి మంచి వ్యక్తి కాదు, అందుకే నేను తనని వదిలేసి వచ్చాను. ఈ విషయం దాచడం తప్పే, కానీ మన పెళ్ళైన ఇన్నేళ్లలో మనిద్దరం ఎంతో సంతోషంగా ఉన్నాం కదా. ఏ రోజు నిన్ను బాధ పెట్టే పని నేను చేయలేదు. అందుకోసమైనా ఆ విషయం మర్చిపోయి కంప్లైంట్ వెనక్కి తీసుకో. మళ్ళీ మనం హాయిగా కలిసి బతకొచ్చు. అనంత్ మాటలకి నాకు విపరీతంగా కోపం వచ్చేసింది. తన దగ్గరికి వెళ్ళి తన 2 చెంపలు వాయించేశాను. ఏంటి, కావేరి మంచి వ్యక్తి కాదా? అసలు కావేరి ఎవరో తెలుసా నీకు? చిన్నప్పటి నుంచి అది నా బెస్ట్ ఫ్రెండ్. దాని క్యారెక్టర్ గురించి నువ్వు సర్టిఫై చేస్తే తెలుసుకోలేని స్థితిలో నేను లేను. నీ స్వార్థం కోసం భార్య బిడ్డల్ని రోడ్డు మీద పడేసి
నీకు ఒక మంచి జీవితం ఉండాలని మా నాన్న దగ్గర మంచి పేరు సంపాదించి నన్ను పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలనుకున్నావు. కానీ కాలం ఎవ్వరిని వదిలిపెట్టదు. నువ్వు చేసిన మోసం ఆఖరికి బయటపడింది. ఇంకా నన్ను నమ్మించాలని చూడొద్దు. నేను నీ మీద కేసు పెడుతున్న విషయం కూడా కావేరికి తెలియదు. ఆఖరికి నా భర్తే తన భర్త అన్న విషయం కూడా నేను ఇంతవరకు కావేరికి చెప్పలేదు. ఇక నువ్వు మా ఇద్దరి జీవితాల్లోకి తొంగి చూడ్డానికి వీల్లేదు. సార్, ఇతన్ని తీసుకెళ్ళిపోండి అని అతని మీద కేసు పెట్టి శాశ్వతంగా నా జీవితంలోంచి బయటికి విసిరేశాను. ఆ తర్వాత మళ్ళీ ఆఫీసులో కావేరిని కలిసినప్పుడు, ఒకవేళ నీ భర్త ఎదురైతే మళ్ళీ నువ్వు తనని యాక్సెప్ట్ చేస్తావా అని అడిగాను. లేదే, నాకు అతని మీద ఎప్పుడో మనసు విరిగిపోయింది. మరి అలాంటప్పుడు అతని మీద నువ్వు కేసు పెట్టొచ్చు కదా. ఎక్కడున్నా సరే పోలీసులు లాక్కొస్తారు కదా. అతను చేసిన మోసానికి నా ఉసురు తగలకపోయినా నా బిడ్డల ఉసురు అతనికి తప్పకుండా తగులుతుంది. ఈ కేసులు అవి నాకొద్దు. అతని ప్రస్తావన కూడా ఇంకెప్పుడు మన మధ్య వద్దు అని కావేరి అనడంతో నా మనసు కాస్త కుదుట పడింది. అప్పటిదాకా ఒకవేళ తను మళ్ళీ అతనితో కలిసి బతకాలనుకుంటుందేమో, నా కోపంతో నేను అనంత్ని జైలుకు పంపించి అదంతా చెడగొట్టానేమో అని చిన్న సంశయం ఉండేది. కానీ కావేరి సమాధానంతో నా మనసు మీద ఉన్న ఆబరు కూడా దిగిపోయింది. అందుకే కాస్త ధైర్యం తెచ్చుకొని తనకు జరిగిందంతా వివరించి చెప్పాను. వెంటనే తను నన్ను హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ, నీలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా నా అదృష్టం వేణి. కానీ నువ్వు ఇలా చేసి ఉండాల్సింది కాదు. మీరిద్దరూ సంతోషంగానే ఉన్నారు కదా. నువ్వు అతన్ని క్షమించి ఉంటే జీవితాంతం మీరు సంతోషంగా ఉండగలిగే వాళ్ళు కదా అని అడిగింది కావేరి. ఏ, నా స్థానంలో ఉంటే నువ్వు క్షమించేదానివా? మనల్ని సంతోషంగా ఉంచడం కోసం అబద్ధాలు చెప్పే వాళ్ళని క్షమించొచ్చు. కానీ వాళ్ళ స్వార్థం కోసం అబద్ధాలు చెప్పి మనల్ని మోసం చేసే వాళ్ళని క్షమించే అలవాటు ఏదో ఒక రోజు మన జీవితాన్నే నాశనం చేస్తుంది. అలాంటి వాడితో జీవితాంతం కలిసి బతికే ఓపిక నాకు లేదు. ఇక ఈ విషయం మర్చిపోదాం. మన భవిష్యత్తు ఎలా ఉండాలనేది ఆ దేవుడే నిర్ణయిస్తాడు అనుకుని మా రోజువారీ జీవితంతో బిజీ అయిపోయాం మేము. తప్పు చేసి తప్పించుకోగలిగాం అని ఎప్పటికీ అనుకోవద్దు. కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు. స్టోరీ గనక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.